కూలింగ్ గ్లాసెస్ తీయడు, ప్రజలను చూడడు. నిజామాబాద్ ఎంపీగా నియంత ధర్మపురి అరవింద్ వద్దు. కళ్ళకు పెట్టుకున్న కూలింగ్ గ్లాస్ తీయడు, ప్రజలను చూడరు, కారు నుంచి దిగరు, ప్రజలతో మాట్లాడు. ఇంత అహంకారి నియంత ధర్మపురి. జీవన్ రెడ్డి అంకుల్, నేను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏం నొప్పి అంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిన విషయాన్ని తెలుసుకున్న అరవింద్ ఫేస్బుక్లో, మా తండ్రి స్నేహితుడైన మీరు ఎప్పుడు కలిసినా మీ ఆశీర్వాదం తీసుకుంటాను. అలాంటిది నాలో మీకు అహంకారం ఎక్కడ కనబడింది? నేను మీకు కొడుకు లాంటి వాడిని. పాలిటిక్స్లో ఉందాగా ఉండాలి, రాజకీయంగా తలపడాలంటే ఇలా ప్రవర్తించకూడదంటూ హితవు పలికారు. 2014 నుంచి జీవన్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరం తలపడే పరిస్థితి వచ్చినా నేను మీ ఆశీర్వాదం తీసుకుంటాను, కానీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి అని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి అని కోరారు. నిజామాబాద్లో ఒక కొట్లాట మొదలైంది. జీవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోతాడనేటువంటిది ఒకటి ఉంది. జీవన్ రెడ్డి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయింది. జగిత్యాలనే 2 సార్లు ఓడిపోయిండు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి ఒక్కసారిగా ఎమ్మెల్సీ గెలిచాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలవడంతో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా పోతే గెలుస్తా అనేటువంటి ఒక చర్చ మొదలైంది. కానీ అక్కడ కూడా గెలుస్తారా లేదా అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. అరవింద్ను తగ్గించాలి అనేటువంటిది. క్వింటాల్ పసుపు 13,000 రూపాయలు. మెట్పల్లి అగ్రికల్చర్ మార్కెట్లో సోమవారం పసుపు రికార్డు ధర పలికింది. క్వింటాల్ పసుపు 13,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది గోల రకము ఇవన్నీ కలిపి గరిష్టంగా 13,000 రూపాయలకు పోయింది. కనిష్టంగా 4,000 రూపాయలు ఉన్నది. పసుపు ధర పెరిగింది. పసుపుకు సంబంధించినటువంటి మద్దతు ధర వస్తున్నది. పసుపు బోర్డు వచ్చింది. కాబట్టి నిజామాబాద్లో అరవింద్ క్రేజ్ని ఎట్లా తగ్గించాలనేటువంటి దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఏం చేయాలనేటువంటి దానిపైన, అందులో ముఖ్యమంత్రి కూతురును ఓడించాడనేటువంటి దాంట్లో మొదటి నుంచి ఉన్నటువంటిది ఒక చర్చ. ఇది జరుగుతున్నది. ఇంకేం చేయాలనో తెలియనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు అరవింద్ను ఓడించాలనేటువంటి దానిపైన ఏం చేయాలనేటువంటిది క్లారిటీ లేనటువంటి అంశంలో అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ ఉంది అనేటువంటిది ఒక క్లారిటీ. ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం జీవో 3ను రద్దు చేయాలి. సోనియా ఖర్గేలకు ఎమ్మెల్సీ కవిత లేఖ. అసలు అంత అధికారం పోయిన తర్వాత అందరూ పలికేటువంటి పలుకులను విని ఎట్లా నవ్వాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఒక్కసారిగా వచ్చేసింది. అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఏం చేయాలనో తెలియదు, ఎక్కడ పోవాలనో తెలియదు. జనంలో మీడియాలో ఉండాలి. కవిత గారు ప్రతిరోజు మీడియాలో ఉంటే తప్ప రేపొద్దుగాల అరెస్ట్ అయ్యేటప్పుడు అగో నేను అరెస్ట్ అయినా అని మీడియా చూపించదేమనేటువంటి ఒక భయం తప్ప, ప్రజల మీద ప్రేమ ఉంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిరు అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ లేదు. అప్పుడేం చేసిరో తెలియనటువంటి మీరు ఇప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదు, ఏం చేయాలనో కూడా తెలియదు. ఇప్పుడు ప్రజల్లో మధ్యలోకి రావడానికి ఏమీ లేదు. సో ఇదే ఇంతకంటే ఎక్కువ 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించినటువంటి మీకు విమర్శించేటప్పుడు ఎట్లాంటి విమర్శలు చేయాలనేటువంటిది కూడా క్లారిటీ లేదు. ఏది పడితే అది విమర్శించేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి.